మానేస్తున్నాయి. కొంతమంది మంత్రులు ఇప్పటికే బుగ్గల వాడకాన్ని ఆపేశారు. మే 1వ తేదీ నుంచి కాకుండా స్వచ్ఛందంగా బుగ్గ కార్లను వాడకం ఆపేయాలని గవర్నర్ ప్రధాన కార్యదర్శి పిలుపునిచ్చారు. అసలు బుగ్గ కారు వాడని ఏకైక మంత్రిగా కేటీఆర్ నిలిచారు. వీఐపీల కార్లపై ఎర్ర బుగ్గలు తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పలువురు మంత్రులు ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. మంత్రులు పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పోచారం శ్రీనివాసరెడ్డి, సి లక్ష్మారెడ్డి, తెలంగాణ అసెంబ్లీలో చీఫ్ విప్ పాటూరి సుధాకర్ రెడ్డి ఇప్పటికే తమ కారులపై ఎర్ర బుగ్గల్ని తొలగించారు. మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కూడా తన వాహనాలపై ఎర్ర బుగ్గల్ని తొలగించారు. ఇక తెలంగాణ రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖ మాత్రం ఎర్ర బుగ్గల తొలగింపుపై ఇంకా కేంద్రం నుంచి ఎలాంటి నోటిఫికేషన్ రాలేదని చెబుతోంది. అయినా చాలా మంది మంత్రులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికే తమ కారులపై ఎర్ర బుగ్గల్ని తొలగించారు. అయితే కేంద్రం నుంచి ఎర్ర బుగ్గల నిషేధంపై నోటిఫికేషన్ రాగానే సాధారణ పరిపాలనా శాఖ, రవాణా, పోలీస్ శాఖలకు ఆదేశాలు జారీ చేయనుంది. మే 1వ తేదీ నుంచి ఎర్ర బుగ్గల వాడకాన్ని నిషేధించాలని కోరనుంది. ఇక 2 రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కూడా తన 4 అధికార వాహనాలపై ఎర్రబుగ్గ వెలుగుల్ని ఆపేయాలని భద్రతా సిబ్బందిని ఆదేశించారు. ఇక తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఇదే పిలుపునిచ్చారు. అధికారికంగా ఆదేశాల కోసం ఎదురు చూడకుండా ఎర్రబుగ్గ వాడుతున్న అధికారులంతా వాటిని తొలగించుకోవాలన్నారు. ఇక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచే కేటీఆర్ తన వాహనాలకు ఎర్రబుగ్గను ఎన్నడూ వాడలేదు. మంత్రి కేటీఆర్ వ్యక్తిగతంగా ఎర్రబుగ్గ సంస్కృతికి వ్యతిరేకం కాగా సీఎం కేసీఆర్ సైతం చానాళ్లుగా ఎర్రబుగ్గను వాడడం లేదు. తాజాగా జరుగుతున్న టీఆర్ఎస్ ప్లీనరీలో ఎర్రబుగ్గల నిషేధంపై సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నారు. ఇక దేశంలోనే అత్యధిక బుగ్గ కారులు వాడుతున్న రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉండడం విశేషం. ప్రతి భారతీయుడు వీఐపీనే అన్న ప్రధాని నినాదంతో ఎర్ర బుగ్గలు మాయం కానున్నాయి. అయితే బుగ్గ కార్లు ఎవరెవరు వాడతారు? బుగ్గల్లో ఎన్ని రకాలుంటాయి? ఫ్లాష్ ఉన్న బుగ్గలు ఎవరు వాడాలి? ఫ్లాష్ లేని బుగ్గలు ఇంకెవరు వాడతారు? వీఐపీల కార్లపై వాడే బుగ్గల స్టోరీ ఓసారి చూద్దాం. దేశంలో ప్రతి పౌరుడు వీఐపీనే. అందుకని వీఐపీలంతా తమ వాహనాలపై బుగ్గలు తీసేయాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో బుగ్గలు మాయం కానున్నాయి. ఇక ఎన్ని బుగ్గలుంటాయి, అందులో ఎన్ని రకాలుంటాయో చూద్దాం. బుగ్గల్లో 5 రకాలుంటాయి. ఎరుపు, నీలి బుగ్గల్లో ఫ్లాష్ ఉన్నవి, లేనివని 2 రకాలు. ఫ్లాష్తో ఎరుపు బుగ్గను గవర్నర్, సీఎం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అసెంబ్లీ స్పీకర్, హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రివర్గ సభ్యులు మాత్రమే వాడాలి. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ప్రతిపక్ష నాయకుడు, అడ్వకేట్ జనరల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సలహా మండళ్ల చైర్మన్లు, హ్యూమన్ రైట్స్ వంటి కమిషన్ల చైర్మన్లు, రాష్ట్ర ఎన్నికల అధికారి, వైస్ ఛాన్సలర్లు, డీజీపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫ్లాష్ లేని ఎర్రబుగ్గ వాడడాన్ని అనుమతిస్తారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, హైకోర్టు రిజిస్ట్రార్లు, జిల్లా సెషన్ న్యాయమూర్తులు, ఐజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డీఎస్పీలు, ఏసీపీలు నీలి బుగ్గలను తమ అధికార వాహనాలపై వాడుతారు.